వెన్నుపోటు తిన్న బాహుబలి కంటే కట్టప్పకే క్రేజ్ ఎక్కువ. సినిమాల్లో కట్టప్పకు పేరొస్తే పాలిటిక్స్ లో షిండే అనే పేరు అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. అయితే షిండే పేరును ఎక్కువగా ఇష్టపడే లీడర్లు మాత్రం కట్టప్పనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. కష్టపడి ఎదగడం కంటే మరొకరు పడిపోతేనే మనం ఎదుగుతామనే ప్లానింగ్ లో ఉన్నారట. బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారట. బీజేపీ గెలిస్తే తాము కేంద్ర మంత్రులం అవుతామని ఆశపడుతున్నారట. ఈ ఆశల రేసులో చాలా మందే ఉన్నారట. 3 సిట్టింగ్లు మళ్లీ పోటీ చేస్తున్నారు. మరో 4-5 సీనియర్లు బరిలో ఉన్నారు. వీళ్లలో ఎవరికి వాళ్లే కేంద్ర మంత్రుల రేసులో ఉన్నామని కలలు కంటున్నారట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోందట. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ అభ్యర్థులు. అయితే ఇక్కడేం ట్విస్ట్ ఉందనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే ఉందట. కేంద్ర మంత్రుల రేసులో ఉన్నామనుకుంటున్న బీజేపీ అభ్యర్థులందరూ తమ పక్క నియోజకవర్గాల్లోని సొంత పార్టీ అభ్యర్థిపై కన్నేశారట. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తున్నారట. ప్రచార తీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. వాళ్ళు గెలిస్తే తన మంత్రి పదవికి అడ్డొస్తారని ఒకరు, వీళ్లు గెలిస్తే పార్టీ పదవి ఎగరేసుకుపోతారని ఇంకొకరు, వీళ్ళు గెలిస్తే తనకే ఎదురొస్తారని ఇంకొకరు. ఇలా ఎవరికి వాళ్లే ఊహించుకొని సొంత పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై ఆరాలు తీస్తున్నారట బీజేపీ ఎంపీ అభ్యర్థులు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తమ లీడర్లు ఉన్నారని పార్టీ క్యాడర్ అనుకుంటోందట. తమ సంగతి పక్కన పెట్టి పక్కోడి గెలుపోటములపై ఆరా తీసుడేందని కమలం లీడర్లు గుస్సాయితున్నారట. ఈ వ్యవహారం సెంట్రల్ పార్టీ వరకు వెళ్లిందట. ముందు మీరు గెలవండి, పక్కోడి సంగతి మీకెందుకని ఓ సెంట్రల్ లీడర్ సదరు అభ్యర్థుల్ని గట్టిగానే అరుచుకున్నారట. పార్టీలో కొన్ని రోజులుగా లీడర్ల మధ్య సమన్వయం లేదనేది ఓపెన్ సీక్రెటేనని కార్యకర్తలే అనుకుంటున్నారట. సేమ్ టైం ఎన్నికల టైంలో ఇదంతా చూసి ఫలితాల్లో మొదటికే మోసం రాకుండా చూసుకోవాలని హితవు చెప్తున్నారట పార్టీ ముఖ్యులు.